సాధారణంగా పెళ్లి రోజంటే గ్రాండ్గా జరుపుకోవాలని, పార్టీలతో సందడి చేయాలని ప్లాన్ చేసుకుంటారు. కానీ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మాత్రం షూటింగ్ షెడ్యూల్లో మధ్యలో తన పెళ్లి రోజు రావడంతో యూనిట్కు ఇబ్బంది కలగకుండా సింపుల్ గానే సెలబ్రేట్ చేసుకున్నాడు. రామ్ చరణ్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో రంగస్థలం 1985 అనే సినిమా చేస్తున్నారు. పీరియాడికల్ డ్రామాగా నడిచే ఈ సినిమా షూటింగ్ రాజమండ్రి పరిసరాల్లోని గోదావరి తీర గ్రామాల్లో జరుగుతోంది. ఇందులో చరణ్ పల్లెటూరి యువకుడి పాత్ర పోషిస్తున్నాడు. జూన్ 14న రామ్ చరణ్ ఉపాసనల పెళ్లి రోజు. రామ్ చరణ్ ప్రస్తుతం రంగస్థలం షూటింగ్ నిమిత్తం రాజమండ్రిలోనే ఉన్నారు. తన పెళ్లి రోజు సందర్భంగా షూటింగ్ కి బ్రేక్ రాకూడదన్న ఉద్దేశంతో హైదరాబాద్కు రాకుండా అక్కడే ఉండిపోయారు. దీంతో ఈ స్పెషల్ డే సెలబ్రేట్ చేసుకునేందుకు ఉపాసన రాజమండ్రి బయలుదేరి వెళ్లింది. షూటింగ్ జరుగుతున్న గ్రామంలో చరణ్ వెంటే ఉంది. మిస్టర్ అండ్ మిసెస్ కి 5 ఏళ్లు. కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషుల ప్రేమాభిమానాల కారణంగా ఇన్నేళ్లు సంతోషంగా గడిచాయంటూ ఉపాసన ఈ సందర్భంగా అందరికీ కృతజ్ఞతలు తెలియచేసింది. అయినా ప్రేమయాత్రలకు బృందావనము నందనవనాలు ఏలనో, అన్యోన్యంగా దంపతులుంటే భువికి స్వర్గమే దిగిరాదా అంటూ గుండమ్మ కథలో అలనాటి రచయిత పింగళ్ నాగేంద్రరావు రాసిన మాట అక్షర సత్యమని వీరిద్దరినీ చూస్తే ఒప్పుకునే తీరాలి. Please subscribe. Hi, it's me Purna. Please subscribe.